గుడ్ మార్నింగ్ అమ్మా, వినిపిస్తుందమ్మా ఇప్పుడు? యా సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, నిన్న 1-2 అయిపోయినాయి. సార్ మీరు పెట్టిన వీడియోస్ చూసాను సార్. అవి టైప్ చెప్తారా సార్? అంటే అది టైప్ 3 అది మోడల్ అది చెప్తాను. అవి కూడా చెప్తాను ఈరోజు. అంటే కంటిన్యూగా చెప్తాను. జస్ట్ కాస్త నీకు టైం పాస్ అవుతుంది, ఇక ప్లస్ ఏంటంటే కాస్త ఏదో చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అది పంపించాను అంతేను. దాని ఉద్దేశం ఏంటంటే కంటిన్యూగా అది కూడా నేర్చుకోమని ఏం కాదు, జస్ట్ చూడమని అంతే. ఓకే సార్. దానివల్ల ఏంటంటే నీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీటి పట్ల ఒక అవగాహన ఉంటుందని. యా సార్, ఐఎమ్ సారీ సార్. నేను అంటే నాకు వీడియోస్ అలా కూడా వస్తాయని తెలియదు సార్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ వస్తాయి. మీరు ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ సార్. మీరు ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి నాకు పంపిస్తే నేను చూస్తాను సార్. అలానే మొన్న పెట్టారు కదా బీఫామ్ సపరేట్గా అని, అలా పెట్టండి సార్. సో రోమన్ 2 అని రాయమ్మా. రోమన్ 1 అయిపోయింది. రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్. Yes sir. 3x plus 7 by x square minus 3x plus 2. Okay. సో ఇది ప్రాబ్లం మనకి. దీనిలో ఏంటంటే మనకి జనరల్ గా అలవాటైన పని ఏంటంటే ఆ డినామినేటర్ లో బ్రాకెట్స్ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ బ్రాకెట్స్ లాంటివి ఏం లేవు, ఏం లేకుండా సింపుల్ గా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బ్రాకెట్స్ లోకి మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా పక్కన రఫ్ వర్క్ అంటారు. రఫ్ వర్క్ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x plus 2 is equal to ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అండ్ కాన్స్టెంట్ 2 రెండు మల్టిప్లై చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇంటూ కాన్స్టెంట్ 2 రెండు మల్టిప్లై చేస్తే 1 into 2 2 వస్తుంది. ఈ 2ని 2 నెంబర్స్ గా విడగొట్టేద్దాం, -1 అండ్ -2. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 2 యాడ్ చేస్తేనేమో -1 -2 -3 అవుతుంది. అంటే ఈ నెంబర్స్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజేషన్ లో ఉపయోగపడతాయి. కాబట్టి రాయొచ్చు అంటే x - 1 ఇంటూ x - 2 అని రాసుకోవచ్చు. ప్రాబ్లం ఎలా మారిపోతుందంటే ఇప్పుడు 3x plus 7 డివైడెడ్ బై ఈ బ్రాకెట్ ఏం రాయొచ్చు అంటే ఈ 2 బ్రాకెట్స్ రాసేసుకోవచ్చు. x - 1 ఇంటూ x - 2. సో ఇప్పుడు తర్వాత దీన్ని ఎలా చేయాలో నీకు ఐడియా ఉంది. 2 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ బ్రాకెట్ మనం x - 1 అని రాద్దాము. దీని న్యూమరేటర్ ఏమని ఉంటుంది మనకి? క్యాపిటల్ ఏ ఉంటుంది. క్యాపిటల్ ఏ ప్లస్ సెకండ్ బ్రాకెట్ రాద్దాము. సెకండ్ బ్రాకెట్ x - 2. దీని పైన న్యూమరేటర్ ఏముండాలి? b ఉండాలి. కానీ ఇక్కడ హైయెస్ట్ పవర్ డినామినేటర్ x కాబట్టి కాన్స్టెంట్ అలా ఉంటుంది. తర్వాత దీని తర్వాత స్టెప్ ఏం చెప్పానంటే ఇలా ఎంప్లాయిస్ పెట్టాలి. తర్వాత 3x plus 7 ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈస్ గా మనం నోట్ చేసుకోవాలి. x - 1 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తున్నాను. సో ఎల్సిఎం ఏమొస్తాయి అంటే x - 1 ఇంటూ x - 2. సో ఎల్సిఎం ప్రొసీజర్ కూడా నీకు నేర్పించడం జరిగింది. ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, మధ్యలో ప్లస్ పెట్టాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే అసలు ఇప్పుడు x - 2 plus b of x minus 1 plus b of x - 1. బోత్ సైడ్స్ డినామినేటర్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం తీసేయచ్చు. తీసేస్తే 3x plus 7
is congruently equal to a of x minus 2 plus b of x minus 1 plus b of x minus 1. Simple గా this is equation number 1. దీనికి ఒక బాక్స్ కూడా వీలైతే ఒక బాక్స్ కూడా పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్రాకెట్ 0 అయ్యేటట్లుగా మనం ప్లాన్ చేద్దాం. ఈ ఫస్ట్ ఇలా రాయకూడదు, నువ్వు జస్ట్ నీ మైండ్ లోనే ఇలా చేయాలి. సో x minus 2 equal to 0. x minus 2 equal to 0 అంటే ఈ మైనస్ x is equal to 2 వచ్చింది అంతేనా? తర్వాత అట్లాగే ఈ బ్రాకెట్ ని కూడా మనం 0 కి ప్లాన్ చేద్దాం. ఇప్పుడు x minus 1 is equal to 0 అంటే x is equal to ఎంతమ్మా? అంటే ఫర్దర్ గా మన ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండాలి? x equal to 1 అని ఒకసారి రాయాలి, x equal to 2 అని ఒకసారి రాయాలి. అప్పుడు ఏబి వాల్యూస్ రెండు మనకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే పుట్ x is equal to, నేను 2 రాస్తున్నాను, 2 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. 2 రాస్తే 3 into 2 plus 7 is equal to a of 0 plus b of 2 minus 1 అంటే 1. 3 2s are 6 plus 7 which is 13 is equal to a into 0 0 ఇంకా తీసేద్దాం అది. తర్వాత 1 into b ఏమవుతుందంటే 1 అయిపోతుంది, b అయిపోతుంది. సో b ఈక్వల్ టు 30. ఓకే, b వచ్చేసింది. అర్థమైంది క్యాలిక్యులేషన్? ఓకే. నెక్స్ట్ మనం అనుకున్నట్టుగా x ఈక్వల్ టు 2 అయిపోయింది అండ్ నెక్స్ట్ x ఈక్వల్ టు 1. పుట్ x is equal to 1 in equation 1. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో 1 రాస్తున్నాను. 3 into 1 plus 7 is equal to a of 1 minus 2. 1 minus 2 plus ఇది ఆటోమేటిక్ గా మనం 0 ప్లాన్ చేసాం కాబట్టి 0. 3 1s 3 plus 10 is equal to a into 1 minus 2 అంటేనమ్మా minus 1. minus 1 into a ఎంత అయిందంటే minus a అయింది, అది 0 అయిపోయింది అనుకో. b into 0 0. సో ఇది 10 ఇది. ఓకే, ఈ మైనస్ చేద్దాం. సో minus 10 is equal to capital A. సో minus 10 is equal to capital A. b ఏమో 13 వచ్చింది, a ఏమో minus 10 వచ్చింది. ఎక్కువ ప్రాబ్లం తీసుకుందాం ఇప్పుడు. therefore ప్రాబ్లం ఏంటంటే 3x plus 7 divided by x square minus 3x plus 2 is equal to సో ఫస్ట్ బ్రాకెట్ ఏది వాడే మనం? ఫస్ట్ బ్రాకెట్ x minus 1 వాడే. x minus 1 పైన a కాబట్టి a వాల్యూ -10 వచ్చింది. ప్లస్ నెక్స్ట్ బ్రాకెట్ x minus 2 యూజ్ చేసాం. b వాల్యూ ఎంత వచ్చింది? 13 వచ్చింది. x minus 2. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్యారలల్ గా నోట్ చేసుకుంటున్నావు కదా నువ్వు? ప్రాబ్లం నెంబర్ 2. x plus 4 by Roman 2 లో ప్రాబ్లం నెంబర్ 2. x plus 4 by x square minus 4 into x plus 1 into
ఎక్స్ ప్లస్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఏదైతే ఉందో ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఏదైతే ఉందో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఎందుకంటే అలాగా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ మైనస్. ఇక్కడ ఏ అంటేనేమో ఎక్స్, బి అంటేనేమో 2 అన్నమాట. 2 స్క్వేర్ 4 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 4 దగ్గర 2 స్క్వేర్ అని రాస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా వస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాసుకుంటే ఈ ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బదులు ఏం రాద్దాం అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బదులు నేను ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 వాడాను. ఆ రిమైనింగ్ తర్వాత ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ 1 ఏదైతే ఉందో అది యాస్టీస్ ఇక్కడ ఉంది. సో మనకి ఇప్పుడు 3 బ్రాకెట్స్ అనేవి కనబడుతున్నాయి కాబట్టి 3 టర్మ్స్ వస్తాయనే విషయం అర్థమవుతుంది. సో ఫస్ట్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ 2, సెకండ్ బ్రాకెట్ ఎక్స్ మైనస్ 2, థర్డ్ టర్మ్ ఎక్స్ ప్లస్ 1. సో దీని దగ్గర క్యాపిటల్ ఏ రాయాలి, ఇక్కడ క్యాపిటల్ బి రాయాలి, ఇక్కడ క్యాపిటల్ సి రాయాలి. నెక్స్ట్ స్టెప్ ఇంప్లైస్ పెట్టాలి. ఎక్స్ ప్లస్ 4 బై సేమ్ దీనిలో మార్పులు ఏం లేవు, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే ఎలాగైతే ఉందో అలాగే రాయాలి. రాసిన తర్వాత ఈ సైడ్ ఏమో ఎల్సిఎం చేయాలి. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ ఎల్సిఎం చేసే పద్ధతి ఏంటంటే ఉన్నప్పుడు ఎల్సిఎం చేసే పద్ధతి ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మూడింటిని మల్టిప్లై చేయాలి. తర్వాత సింబల్ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వాల్యూ మల్టిప్లై చేయాలి. అంటే బి దగ్గర ఉన్న డినామినేటర్ కాకుండా అదర్ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసుకోవాలి. అంటే బి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఆఫ్ ఇప్పుడు ఏమొస్తుందమ్మా ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. అంతేనా? సి దగ్గర ఉన్న డినామినేటర్ కాకుండా ఈ కింద ఉన్నటువంటి డినామినేటర్ ఇది కాకుండా మిగతా 2 డినామినేటర్లు ఈ 2 డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 డినామినేటర్లు దీంతో మల్టిప్లై అవుతాయి. ఇలా రాయడమే ఎల్సిఎం. ఓకే. ఇప్పుడు బోత్ సైడ్స్ డినామినేటర్స్ ఒకేలాగా ఉన్నాయి టర్మ్స్ లో. ఇక్కడ డినామినేటర్ ఇక్కడ డినామినేటర్ ఒకేలా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని ఈక్వల్ చేద్దాము. ఇక్కడ న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ x plus 1 into x plus 2
ప్లస్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఈ మొత్తాన్ని కూడా మనం సింపుల్ గా ఈక్వేషన్ 1 అని పిలవాలి. ఈక్వేషన్ 1. ఇకపోతే మనం జీరో వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. జీరో వాల్యూస్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ ఏదైతే నాకు ఇక్కడ కనిపించిందో ఈ ఫస్ట్ బ్రాకెట్ ని జీరోకి ఈక్వల్ చేయాలని చూశాను నేను. అప్పుడు x = 2 అని నెంబర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో సెకండ్ బ్రాకెట్ కూడా ఉంది. x ప్లస్ 1 = 0 చేద్దాము. అంటే x = -1 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నది ఇక్కడ ఎలా ఉన్నాయి కాబట్టి x ప్లస్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ బ్రాకెట్ x ప్లస్ 2 = 0 అంటే x = -2. ఇంకా మిగతావన్నీ ఆల్రెడీ వచ్చేసినాయి మనం రాసినవి. x ప్లస్ 2 ఇక్కడ రాశాను, ఇది x మైనస్ 2 ఇక్కడ రాశాను. ఆల్రెడీ వచ్చినటువంటి వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే put x = 2 put x = 2 in ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఎంటైర్ ఈక్వేషన్ లో x = 2 అని రాద్దాం. 2 అని రాస్తే సో 2 + 4 = ఇక్కడ కాంగ్రియంట్లీ అవసరం లేదు, ఈక్వల్ పెట్టచ్చు. ఇక్కడ 2 రాస్తే x - 2 ఏమవుతుంది? 2 - 2 0 అయింది. ఇంకా 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇంకా వాటి గురించి నేనేం డిస్కస్ చేయట్లేదు. అలాగే b ఇంటూ ఇక్కడ x + 2 ఉంది. x + 2 ఇది వస్తుంది అనుకుంటా. ఇది x బదులు 2 పెట్టేస్తే 2 + 1 into 2 + 2 2 + 2 c 0 అవుతుంది. c 0 అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ x - 2 ఉంది కాబట్టి. ఎందుకంటే మనం ప్లాన్ చేస్తుంది x - 2 0 అయిపోయింది కనుక 0 అయిపోయింది. ఇప్పుడు ఇంకెంత మిగిలిందంటే 2 + 4 అంటే 6 = 0 అయిపోయింది. సో b 2 + 1 3 4s 3 ఇదేమో 4. 6 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 3 టేబుల్ 6 లో 2 times, అగైన్ 2 ఈ 4 లో 2 times పోతుంది. కాబట్టి 1 = 2 into b 2b అండ్ b ఎంత వచ్చిందంటే 1/2. b = 1/2. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ వాల్యూ x = -1 రాయాలి. x = నెక్స్ట్ వాల్యూ -1 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ లో -1 రాయాలి కాబట్టి x + 4 అని ఉంది. x + 4 అంటే -1 + 4 ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ 0 అయిపోతుంది. సో x = -1 అంటే ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ కూడా 0. జస్ట్ వి గాట్ థర్డ్ వాల్యూ. x బదులు -1 పెడుతున్నాం కాబట్టి -1 + 2 అండ్ -1 -2. ఓకేమ్మా, దీని నుంచి -1 + 4 అంటే 3 +3. ఈ రెండు జీరోలు అయిపోయినాయి, ఇంక తీసేద్దాం. -1 + 2 అంటే 1, -2 అంటే -3. ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు అన్నమాట. బోత్ సైడ్స్ ఒకే నెంబరు లేదా ఏదైనా సమ్ టేబుల్ ఉన్నప్పుడు ఇట్లా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో c = ఈ మైనస్ దీనికి ఇచ్చేద్దాం. 1 టైం పోతుంది 3 3లో కాబట్టి
C వాల్యూ ఎంత వచ్చిందంటే -1 వచ్చింది. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ put x is equal to నెక్స్ట్ వాల్యూ ఎంత మనకి -2 నా +2 రాసాము, -1 రాసాము, నెక్స్ట్ -2 రాయాలి. -2 in first equation. సో x + 4 అంటే x + 4 కాబట్టి -2 + 4 is equal to ఏం పోతే చూద్దాం. ఈ ఫస్ట్ బీసీ వచ్చినాయి కాబట్టి ఏ అనేది వస్తుంది నెక్స్ట్ గా. a of x బదులు -2 -2 ఇంటూ -1 మిగతా రెండు కూడా 0 లేకపోతే b of 0 plus c of 0 +2 a of -4 +2 is equal to -1 +2 is equal to ఇదేమో -4 -2 అంటే ఇదేమో -1. ఇంకా మిగతా 0 అయిపోయినాయి కాబట్టి వాటి గురించి నేను ఆలోచించట్లేదు. ఈ 4 2లో ఇది 1 టైం పోతుంది, ఇది 2 టైం పోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇక్కడ 2 టైమ్స్ 2a is equal to 1. 2 టేబుల్ 4లో 2 times 4, 2 2s are 4 కాబట్టి 2 2s are 4 కాబట్టి 2 times 4. సో 2a మైనస్ ఇంటూ మైనస్ ఏమో ప్లస్ అయింది. 2a is equal to 1. దీని నుంచి a is equal to ఎంత వస్తుందంటే a is equal to 1/2. a is equal to 1. Therefore, problem తీసుకున్నాము x + 4 x plus 4 by x + 2 x - 2 x + క్వశ్చన్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్ మనకి x² - 4 కదా, అది రాయాలి. అంటే సాల్వింగ్ అప్పుడు మనం ఏదో దాన్ని కాస్త మనం మోడిఫికేషన్ చేసుకుని వాడుకుంటున్నాం, మనకి అనుగుణంగా మార్చుకుంటున్నాం దాన్ని, అలా సాల్వ్ చేస్తున్నాం. కానీ వాడిచ్చింది ఏంటంటే ప్రాబ్లము వేరే ప్రాబ్లం కాబట్టి దానికి అదే రాయాలి. ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఎలా చేసామో ఒకసారి చూసి దాని ప్రకారం రాసేద్దాం. ఫస్ట్ బ్రాకెట్ x + 2 x - 2 x + 1 x + 2 తర్వాత x - 2 తర్వాత x + 1. సో ఏ వాల్యూ 1/2, ఇక్కడ b వాల్యూ వచ్చింది -1/2 1/2 1/2 ఇదేమో మైనస్. ఓకే, ఇది ఆన్సర్ అమ్మా ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. Third one, 2x square plus 2x plus 1 whole divided by x cube plus x square. ఇలా ఇవ్వటం జరిగింది ఈ క్వశ్చన్. సో ఇది కూడా వెరీ వెరీ ఈజియెస్ట్ మెథడ్. ఇది a² + b² కాంబినేషన్. a² + b అది స్క్వేర్ కాదు కదా, క్యూబ్ గా, x క్యూబ్ అది. ఓకే అది దీన్ని ఏమంటారంటే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ అంటారు. రిపీటెడ్ ఫ్యాక్టర్ మోడల్ అంటారు. ఓకే సార్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ ని కాపీ చేస్తున్నాను. 2x² plus 2x plus 1 divided by x cube plus x square.
ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. x square. తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ కి అనుగుణంగా మార్చుకోవాలి కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై x స్క్వేర్ కామన్ ఇవ్వమా. x స్క్వేర్ కామన్ ఇస్తే x ప్లస్ 1, x స్క్వేర్ కామన్ ఇస్తే x ప్లస్ 1. అర్థమైంది ఇది? రెండింటిలో ఎక్స్ క్యూబ్ ని ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ కనిపించే ఎక్స్ క్యూబ్ ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. ఈ రెండింటిలో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీసేసాను. అప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ దగ్గర ఏమో ఎక్స్ మిగిలింది, ఇక్కడ రాశాను. ఇక్కడేమో కంప్లీట్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 రాశాను. అర్థమైంది? ఓకే. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని స్క్వేర్ కామన్ తీస్తే రెండిట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ మిగిలింది. క్యూబ్ దగ్గర ఏమో ఎక్స్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ దగ్గర ఏమో 1 వస్తుంది. ఓకే, కామన్ తీయటం కొత్తగా ఉందా నీకు? అర్థం కాకుండా కామన్ తీయటం అది ఏం లేదు, మళ్ళీ చేసి చూపిస్తాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వెరీ ఈజీ. ఒకేలాగా ఉంటే దాన్ని బయటికి తీయాలి. ఈ ఎక్స్ క్యూబ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ 3 టైమ్స్ మల్టిప్లికేషన్ లో ఉందని. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అట్లా 3 టైమ్స్ ఉంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని ఎక్స్ క్యూబ్ అంటే. ఎక్స్ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని. ఇక్కడ ఈ రెండిట్లో 2x's ఉన్నాయి. ఈ 2x's మనం కామన్ తీయడానికి ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు 1 రాసుకున్నా పెద్ద నష్టం ఏం లేదు మనకి. ఎందుకంటే ఎక్స్ ఇంటూ 1 అన్నా కూడా ఎక్స్ స్క్వేరే కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ కామన్ తీసేస్తే ఇక్కడేమో ఇంకో ఎక్స్ ఉంటుంది, ఇక్కడేమో 1 ఉంటుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఇది రావడం జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రిపీటెడ్ ఫ్యాక్టర్స్ అంటున్నాను. ఈ విషయాన్ని ఏమంటున్నాం అంటే రిపీటెడ్ ఫ్యాక్టర్స్. ఎందుకు రిపీటెడ్ ఫ్యాక్టర్స్? మనం అంతకుముందు చూసిందంతా కూడా ఒక జస్ట్ బ్రాకెట్ ఉంటుంది అంతే. జస్ట్ బ్రాకెట్ అంటే ఇప్పుడు ఇది ఎక్స్ ప్లస్ 1 ఎట్లా ఉందో అట్లా ఉంటుంది, సింపుల్ బ్రాకెట్ ఉంటుంది. అట్లాంటివే ఉంటాయి తప్పించి ఇట్లా స్క్వేర్లు క్యూబ్లు ఇట్లాంటివి లేవు అంతకు ముందు. మనం ఒక 3 or 4 సమ్స్ చేసినట్టున్నాం ఆ ప్రాబ్లమ్స్ లో. దీన్ని ఏమంటారంటే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ అంటారు దీన్ని. ఇది వచ్చినప్పుడు ఎలా చేయాలంటే స్టార్టింగ్ విత్ 1 అలా 1 తో స్టార్ట్ చేసుకుని చేయాలి. అంటే ఏం లేదు, అంతకుముందు రాసినట్టు రాయటమే. ఫస్ట్ నేను ఈ ఎక్స్ ప్లస్ 1 రాసేస్తున్నాను. ఈ బ్రాకెట్ లో మనకు బాగా అలవాటైన విషయం ఏదైతే ఉందో అది రాసేస్తాను. ఫస్ట్ బ్రాకెట్ తర్వాత ఏం రాస్తానంటే ఒకసారి రాయాలి. ఇక్కడ ఏదైతే ఉందో అది ఒకసారి రాయాలి, 1 టైం. ఆ తర్వాత మళ్ళీ ప్లసే పెట్టాలి ఎప్పుడు. తర్వాత ఇంకొద్దిగా రేస్ చేయాలి దాన్ని సెకండ్ టైం. ఇక్కడ అదే ఉంటే అక్కడతో ఆపేయాలి. ఇప్పుడు ఎట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ అని ఇచ్చాడు. అప్పుడు ఎలా రాస్తామంటే ఫస్ట్ ఏమో ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ రాసుకోవాలి.
తర్వాత ఏమో బి బితో మొదలు పెట్టాను ఇట్లాగా. ఆ తర్వాత ఏమో ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అనాలి, క్యూబ్ దాకా రాయాలన్నమాట. అంటే గ్రాడ్యువల్ గా పవర్స్ పెంచుకుంటూ వెళ్ళాలి ఈ విషయం. ఇలా దీన్ని చేయటమే రిపీటెడ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏం లేదు, ఇక్కడ చేసేది ఏంటంటే అది స్క్వేర్ క్యూబ్ అట్లా వచ్చినప్పుడు గ్రాడ్యువల్ గా రేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అట్లా పెంచాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ రాయమ్మా, ఇక్కడ బి, ఇక్కడ సి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకి, ఎంప్లాయీస్ పెట్టి సేమ్ ప్రాబ్లం రాయటం. ఎంప్లాయీస్ 2x square plus 2x plus 1 x plus 1 divided by x cube plus x square. X cube plus x square. మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టి మళ్ళీ సేమ్ రాయాలి. 2x square plus 2x plus 1 by x cube plus x square. సో ఇక్కడ ఈ ఎల్సిఎం ఎట్లా చేయాలో చెప్తాను. ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే రాయాలి. ఇక్కడ డినామినేటర్ చూడాలి. అంటే మరి ఇందాక కూడా మనం అలా చేయలేదు కదండి. అంటే ఇందాక ప్రాబ్లంలో 3 ఫ్యాక్టర్స్ కూడా 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అది 3 ఫ్యాక్టర్స్ కూడా 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇలా చేశాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకి దీంట్లో. ఈ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఈ డినామినేటర్ లో ఏదైతే ఉందో అదే రాయాలి. ఇక్కడ డినామినేటర్ లో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దాన్ని ఎలా రాసాము, ఇదిగో ఇలా రాసాం, అదే రాసేసి ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను జాగ్రత్తగా చూడు. ఇది నువ్వు మైండ్తో చేయాల్సినటువంటి పని. నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను, నువ్వు ఇదే విషయాన్ని మైండ్ తోటి చేయాలి. నేను ఇక్కడ పెట్టాను, ఏకి పక్కన పెట్టాను, ఏకి పక్కన ఇట్లా ఉంది. మిగతా కూడా రావాలి చెప్తాను. ఈ వాల్యూ మొత్తాన్ని నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఈ వాల్యూ మొత్తాన్ని కూడా ఈ ఏకి పక్కన రాయాలి. ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రాశాను. ఇక్కడ ఏం జరుగుతుందో చేసి నాకు ఇక్కడ చెప్పు. ఏముంటది, క్యాపిటల్ ఏ. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుందంటే ఇంకా అంటే ఎల్సిఎం చేయాలంటే రిపీటెడ్ ఫ్యాక్టర్ విషయంలో నువ్వు ఎలా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ డినామినేటర్ వెరీ ఈజీ. నీకు ఇక్కడ ఏమొస్తుందని తెలుసుకుంటే వెరీ ఈజీ, పక్కనే ఉంటుంది. అదే దాన్నే ఇక్కడ రాయాలి, దాన్నే ఇక్కడ రాయాలి, దాన్నే ఇక్కడ ఏకి పక్కన రాయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎక్స్ ప్లస్ 1 ఈ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, అవునా? ఏం మిగిలింది అక్కడ, ఎక్స్ స్క్వేర్ మిగిలింది. అది రాయటమే, ఇంకేం చెయ్యొద్దు. ప్లస్ బి, మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక చేసినట్టే చేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1. నువ్వు ఇక్కడ రాయకూడదు, నువ్వు మైండ్ తోటి చూడాలి దీన్ని. ఇట్లా రాశాను నేను, నువ్వు మైండ్ తో ఆలోచనలతో చూడాలి దాన్ని. ఆలోచనలతోటి నేను దీన్ని అక్కడ పెడితే అక్కడ ఏం జరిగింది, ఎక్స్ ఈ ఎక్స్ స్క్వేర్ ఎన్నిసార్లు పోద్ది అంటే ఒక ఎక్స్ టైమ్స్ పోద్ది, అంతే కదా. ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ ఏం కనిపిస్తుందో అది రాయాలి నువ్వు. బి ఎక్స్ ఎక్స్ ప్లస్ b x x plus 1 c of plus c of the next value
సి దగ్గర కూడా నేను ఈ డినామినేటర్ రాస్తున్నాను ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ x వన్. plus 1 వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే x square ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి మిగిలేది ఏంటంటే సి ఆఫ్ ఎక్స్ ప్లస్. ఇలా చేయటం ద్వారాగా నీకు ఆన్సర్ వచ్చింది. సార్ మరి ఇందాక ప్రాబ్లం లో కూడా ఇలా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఇందాక ప్రాబ్లం లో కూడా ఇదే రకంగా చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఇక్కడ మల్టిప్లై చేసాం కదా, ఈ మూడింటిని ఇక్కడ రాసాం అనుకో ఎక్స్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చింది చూడు ఎక్స్ మైనస్ ఎక్స్, అట్లాగే చేయొచ్చు అనమాట. ఈ టెక్నిక్ వాడుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. వీటిని నేను రీడ్ చేస్తాను, తర్వాత ఫర్దర్ స్టెప్స్. So both sides denominators are same, కాబట్టి న్యూమరేటర్స్ ని ఈక్వల్ చేస్తున్నాం. 2x square plus 2x plus 1 is congruently equal to ax square plus b into x plus 1 plus c of x plus 1. So simply say this is equation number 1. ఇక్కడ మనం ప్రతిదాన్ని కూడా జీరోకి ఈక్వల్ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి కూడా ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇవే వచ్చాయి, అంటే 2 వాల్యూస్ మాత్రమే వచ్చాయి అన్నమాట, 2 వాల్యూస్ మాత్రమే. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? 3 వాల్యూస్. 3 వాల్యూస్ ఏ బి సి. ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి అన్నప్పుడు మరి 3 నెంబర్స్ అవసరం అవుతాయి, కానీ మన దగ్గర ఉన్నాయి 2. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఆలోచిద్దాం దాన్ని ఏం చేయాలో. కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయటం అనే ఒక కాన్సెప్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే మనం కనుక్కోవాల్సిందేమో 3 వాల్యూస్, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. కానీ మనకి అందుబాటులో ఉన్న నెంబర్స్ ఏమో 2, ఒకటి 0, ఒకటి -1. అంటే ఒక్క నెంబరు ఉంటే బాగుండేది, మరి లేదు, అవకాశం లేదు. ఏం చేద్దామంటే అప్పుడు మనం చివరి ట్రైల్ గా చేయాల్సిన పని ఏంటంటే ట్రైల్ చేయాల్సిన పని ఏంటంటే కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేయటము, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ని కంపేర్ చేసుకుందాం. మోస్ట్లీ అందరు చేసే పని అదే, మనం అదే చేద్దాం. ఏదైనా చేసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ఎందుకండి, తరతరాలుగా అట్లా చేస్తున్నారు కదా, మనం కొద్దిగా మారుద్దాం, ట్రెండ్ అంటే మారుద్దాం. ఎక్స్ కంపేర్ మన ఇష్టం వచ్చినట్టు చేయండి. మీరు కూడా ఎక్స్ చేసుకోవచ్చు, ఎక్స్ బదులు ఎంతైనా పెట్టుకోవచ్చు. సరే, నేనేం చేస్తున్నానంటే x ఈక్వల్ టు 0 పెడుతున్నా. పుట్ x ఈక్వల్ టు 0 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. x ఈక్వల్ 0 పెట్టేస్తే 2 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 is equal to a into 0 plus b into ఇక్కడ x into something ఉంది, 0 into something అంటే 0 అయిపోతుంది, 0 plus c of 0 plus 1. 0 plus 1 అంటే 1. సో ఇది 0, ఇది 0, జస్ట్ ఇక్కడ 1 మాత్రమే మిగిలింది. ఇక్కడ 0, 0, ఇక్కడ c మాత్రం మిగిలింది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ, c ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనం అనుకున్నట్టుగా x ఈక్వల్ టు -1 పెడతాం. ఈక్వల్ టు -1 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. -1 పెడితే 2 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -1. ఇక్కడ రాస్తున్నాను నేను ఈ ఈక్వేషన్, దీని బాక్స్ పెట్టలేదు. ఓకే, 2 into -1 plus 1
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ -1 పెడుతున్నా కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -1². ఇక బి 0 అయిపోతుంది, సి కూడా 0 అయిపోతుంది. ఎందుకంటే x+1 ఉంది కాబట్టి x+1 ని మనం 0కి ప్లాన్ చేసాం కాబట్టి x+1 ని 0. సో 2 ఇంటూ -1 ని స్క్వేర్ చేస్తే +1 అవుతుంది. 2 1s are 2. This is -2 +1 is equal to a into -1² అంటే a. So -2 + 2 cancel. a is equal to 1 వచ్చేస్తుంది. a is equal to ఇక పోతే మనం అనుకున్నట్టుగా రెండు వాల్యూస్ ఉపయోగిస్తే రెండే వచ్చాయి, మూడోది రాలా. మూడో దానికోసం ఏం చేద్దాం అనుకున్నాం మనం? కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దాం. అవకాశం లేనప్పుడు ఎప్పుడైనా ఇలా చేయొచ్చు. ఇంకా మనం చేయడానికి ఏం లేదు మన చేతుల్లో అనుకున్నప్పుడు ఏంటంటే ఇక ఈ పని చేయాలి, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్. కంపేరింగ్ ఏం కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దాం? కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్, కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఏది చేద్దాం చెప్పు? ఎక్స్ చేద్దామా? ఓకే. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ ఏముంది? బాక్స్ లో 2x² ఉంది, అది వద్దుగా మనకి, ఎందుకంటే x² అది. x² తీసుకునే పని అయితే ఆ 2 తీసుకునేవాళ్ళం. 2x² లో ఫస్ట్ ఉన్న 2 తీసుకునేవాళ్ళం. కోఎఫిషియంట్ అంటే ముందు ఉండేదాన్ని కోఎఫిషియంట్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ x² తో మనకు పని లేదు, x అనుకున్నాం కదా మనం ముందుగానే. x అనుకున్నాం అంటే ఇది 2 పనిచేస్తుంది, ఆ 2 తీసుకోవాలి. 2 ఈజ్ ఈక్వల్ టు అన్నాయి. ఈ 1 ఇక మిగతా అన్ని మనకు అనవసరం, x ఉంటేనే అది మనకు పనికి వస్తుంది, అదే నో యూస్. ఇక్కడ x² ఉంది, ఇది మనకి ఏ పనికి రాదు. తర్వాత bx ఉంది, ఇది మల్టిప్లై చేస్తే ఎంత? bx ఇంటూ ఎక్స్, bx² మనకు వద్దది. bx ఇంటూ 1 bx, x అంటున్నావుగా, అది పని చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, bx ఇంటూ ఎక్స్ అంటే ఈ bx ఇంటూ ఎక్స్ అంటేనేమో bx² వస్తుంది, అది వద్దు. మళ్ళీ ఈ bx ఇంటూ 1 తో మల్టిప్లై చేసినప్పుడు bx వస్తుంది, అది కావాలి. ఈ b కావాలి, ఆ b రాసింది. 1 కూడా ఉంది కదా, 1 తో కూడా మల్టిప్లై చేయాలి కదా. bx ఇంటూ ఎక్స్ అంటే bx², అది మనకు వద్దు. bx ఇంటూ 1 bx అంటే ఎక్స్ ఉంటే కావాలి, మళ్ళీ b కావాలి. cx ఇంటూ ఇది మల్టిప్లై చేయి, c ఇంటూ ఎక్స్, cx, ఎక్స్ అన్నావుగా కాబట్టి కావాలి c, b ప్లస్ c వచ్చింది. అయితే c వాల్యూ 1 అని తెలుసు మనకి, అక్కడ పైన బాక్స్ లో 1 ఉంది. ఇక్కడ ఏ వాల్యూ కూడా ఇక్కడ ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఇది 2, 1 ఇటు వచ్చేస్తే 2 - 1 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 2 - 1. 2 - 1 అంటే 1. therefore b ఈక్వల్ టు 1. therefore ఇప్పుడు ప్రాబ్లం రాద్దాము. ప్రాబ్లం ఏంటంటే 2x² ప్లస్ x ప్లస్ 1 బై x³ ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ ఏమనుకున్నాం మనం? x+1 రాద్దాం అనుకున్నాం. తర్వాత ఇక్కడేమో x రాసాము, ఇక్కడేమో x² రాసాము. అయితే ఇక్కడ x+1 దగ్గర ఏ వాల్యూ రాయాలి? ఏ వాల్యూ ఎంత? 1 వచ్చింది, అన్ని 1లే వచ్చినట్టు. a1 b1 c1 అన్ని 1లే వచ్చాయి. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ టైప్ 1 కదా సార్? ఇవన్నీ టైప్ 1 ప్లస్ టైప్ 2 కూడా. టైప్ 2 అంటే రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉందిగా, అది టైప్ 2 కింద వస్తుంది. టైప్ 2 కింద వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Mm-hmm. 2x plus 3 by x minus 1 whole cube.
సో ఈ మోడల్ ఏమంటారంటే దీన్ని సింగిల్ రిపీటెడ్ ఫ్యాక్టర్ అంటారు. సింగిల్ రిపీటెడ్ ఫ్యాక్టర్ అంటే దీంట్లో ఇంకేముండవు, ఇది ఒక్కటే ఉంటుంది సింగిల్ గా, ఒక్క బ్రాకెటే ఉంటుంది, ఇంకేముండవు, బట్ రిపీటెడ్ గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పవర్ లో ఎంతైనా ఉండొచ్చు, ఎంతైనా పవర్ లో ఉండొచ్చు. ఆ 2 కానీ 3 కానీ 4 కానీ ఒక్కోసారి 10 కూడా ఉండే సందర్భాలు ఉంటాయి పవర్ లో. అయితే సింగిల్ గా ఉంటుంది. అయితే ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక్కటే ఉంటుంది కింద డినామినేటర్ లో, ఇంకేం ఉండవు అక్కడ. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఔరంగాబాద్ వెళ్ళాం అనుకో, ఒంటి స్తంభం మేళ ఉంటాయి. ఒంటి స్తంభం మేళ అంటే ఒక స్తంభం ఉంటుంది, పైన ఎక్కడో ఇల్లు ఉంటుంది, అట్లా కనపడతా ఉంటుంది. ఇది ఒక్కటే ఉంటుంది పాపం బేస్. న్యూమరేటర్ లో చాలా ఉంటాయి టర్మ్స్, ఇక్కడైతే 2 ఉన్నాయి. ఫర్దర్ ప్రాబ్లమ్స్ లో 4-5 వాల్యూస్ దాకా. ఇలా కనపడితే దీన్ని సింగిల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం అని పిలుస్తారు. ఇట్లాంటి వాటిని చాలా ఈజీ అసలు. ఇది ఎంత సరదాగా అంటే దీనికి మనకి ఏం రూల్స్ అవసరంగా, ఏం కంపారిజన్ అవసరంగా, ఏం అవసరంగా, జస్ట్ టీ అనుకునే ఒక సింగిల్ టర్మ్ మనకి వర్కౌట్ అవుతుంది. సొల్యూషన్ 2x plus 3 divided by x minus 1 whole cube. ఇక్కడ పుట్ x minus 1 is equal to t అని రాయాలి. దీన్ని ఇక్కడ చేయాల్సిన పని అది. లోపల బ్రాకెట్ లోపల ఏ వాల్యూ ఉంటే దాన్ని టీ అనాలి. ఎంతన్నా ఉన్నాయి మనకు అనవసరం, దాని లోపల ఒక్కటే ఉండాలి. ఫస్ట్ చూడాలి దాన్ని. ఇప్పుడు ఒక మనిషిని చూసామనుకో, ఇది మనిషా కాదా అని చూడాలి ఫస్ట్. 2 కాళ్ళు ఉన్నాయా లేవా, 2 చేతులు ఉన్నాయా, ఒక తలకాయ ఉందా, ఇంకోటి ఉందా అని చూస్తుండాలి. చూస్తే అప్పుడు అర్థం ఒక మనిషా కాదా. అట్లాగే ఒక ప్రాబ్లం నువ్వు చూసేటప్పుడు అసలు ఇది ఏంటి అని చూడాలి దాన్ని. ఇది ఏ టైప్ కిందకి వెళ్తుంది, దీన్ని ఏం చేయాలి దీన్ని అని చూడాలి. ఆ దృష్టిలో చూస్తే అప్పుడు అది కనపడుతూ ఉంటుంది. ఇది సింగిల్ గా ఉంది, కింద డినామినేటర్ లో ఒకటే ఉంది, రిపీటెడ్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని టీ అనుకుంటే వచ్చేస్తుంది. బ్రాకెట్ లోపల మళ్ళీ అది కూడా హోల్ క్యూబ్. కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు దీన్ని తీసుకుంటారు, దాన్ని హోల్ క్యూబ్ టీ అంటారు. రాంగ్. అది హోల్ క్యూబ్ టీ అనకూడదు. జస్ట్ ఎక్స్ మైనస్ ఆ బ్రాకెట్ లోపల ఏదైతే ఉంటుందో దాన్ని టీ అంటే సరిపోతుంది. ఫార్ములా ఏం అవసరం, అదే వచ్చేస్తుంది. దీని నుంచి x is equal to t plus 1. దీన్ని ఇట్లా బాక్స్ లో పెట్టు. అంటే x ఉన్న చోట t plus 1 రాయాలి, x minus 1 ఉన్న చోట t రాయాలి. ఈ ప్రాబ్లం అట్లా మార్చేసి 2 into x ఉన్న దగ్గర t plus 1 plus 3 divided by x minus 1 ఉన్న దగ్గర t cube. That is equal to 2 into t. మల్టిప్లికేషన్ వచ్చుగా 2t. తర్వాత 2 1s are 2, పక్కన ప్లస్ 3 ఉంది కాబట్టి 2 plus 3 ఎంతమ్మా 5. 2 3 6, మల్టిప్లై చేస్తే 6, డివిజన్ చేస్తే 5a by t cube. ఇప్పుడు ఈ డినామినేటర్ లో న్యూమరేటర్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. డివైడ్ చేద్దాం. డివైడ్ చేద్దాం. ఓకే, వినుంటావు వీడియోలో, డివైడ్ చేద్దాం. ఏ ప్రాబ్లం ఇంకేదైనా అంతే. 2t by t cube ప్లస్ 5 by t cube. ఆ ప్రాబ్లం సింప్లిఫై అయిపోయింది. ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయడం. t అను క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రాసే 2 by t square plus 5 by t cube. ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు 2 by t అంటే ఏంటో రాద్దాం. t అంటే x minus 1. x minus 1 స్క్వేర్. ఇగో t అంటే ఇది x minus 1. x minus 1 స్క్వేర్ ప్లస్ 5 by t cube. t cube అంటే x minus 1 whole. This is answer. Okay. నెక్స్ట్ 5th క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను, అది చేస్తాను. x square minus 2x
6 by x minus 2 whole cube. Okay, sir. Next, Roman 3. Roman 3 లో ఫస్ట్ క్వశ్చన్. x square minus x x square minus x plus 1 divided by x plus 1 into x minus 1 whole square. Okay, ఇలా ఇచ్చాడు ప్రాబ్లమ్. దీన్ని సింప్లిఫై చేయాలి. ఏం లేదమ్మా, వెరీ చాలా ఈజియెస్ట్ ఇది. కథ రిపీటెడ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, మనం దానికి ఎలా చేయాలో అలా చెప్పాను. చూడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై, ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాను, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఈ ఫస్ట్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ 1 రాయమ్మా. తర్వాత ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఎక్స్ మైనస్ 1 ప్లస్, ఈ ప్రాబ్లం చెప్పి ఆపేస్తానమ్మా, ఎక్స్ మైనస్ 1 హోల్. సిగ్గానే ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది, ఏబిసి అంటే ఈ ప్రాబ్లం అయిపోగానే ఆపేస్తాను. ఒక హోంవర్క్ ఇస్తాను, దీని మీద చేస్తున్నాను. మొత్తం 6 సమ్స్ ఉన్నాయి, ఇది కాకుండా 5 ఉన్నాయి. ఒకటి హోంవర్క్ ఇస్తాను, అదొకటి చెయ్యి. ఒకటి రిపీటెడ్ ఫ్యాక్టర్ మీద కూడా 2 ఉన్నాయి, అవి కూడా ఇస్తాను, చెయ్యి. ఇంకో 2 నేను చెప్తాను. అప్పుడు ఈ ఎక్సర్సైజ్ 7A అయిపోతుంది. నెక్స్ట్ 7B. ఇంకా ఫర్దర్ వెళ్ళేది ఈజీగానే ఉంటుంది, ఇంకా అర్థమవుతుంది కాబట్టి త్వరగా వచ్చేస్తుంది. ఇంకా అంత టైం పట్టదు, మనకి త్వరగా అయిపోతుంది. సో ఫ్యాక్టరైజేషన్ అర్థమైంది కదా, బ్రాకెట్స్ రాసుకునే పద్ధతి తెలిసింది కదా. సింప్లైస్ అంటాయి. సింప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 into x minus 1 whole square is equal to, ఇక్కడ ఎలా రాయమని చెప్పాను నీకు? LCM చేయమని చెప్పారు. LCM చేస్తే ఎంత వస్తుంది? a of x minus 1 whole square వస్తుంది. ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ దగ్గర నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఉందో అదే రాయాలి. ఇక్కడ x plus 1 into x minus 1 whole square. ఇక్కడనే కాదు, ఎక్కడైనా అలాగే రాయి. అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అప్పుడు కూడా ఇక్కడ పక్కన చూసుకో, ఇక్కడ ఏది ఉంటే అది రాసేసుకో. అలా రాస్తే ఇంకా ఈజీగా ఒకటే మెథడ్ ఉంటుంది, ఇంకా ఈజీగా గుర్తు కూడా. x plus 1 క్యాన్సిల్ అయిపోయింది, x minus 1 స్క్వేర్. x plus 1 x minus 1 ఉంటుంది, తెలిసిందే ఇది నీకు. ప్లస్ c of x plus 1. ఇప్పుడు రెండింటి డినామినేటర్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ఈక్వల్ చేద్దాం. x స్క్వేర్ మైనస్ x plus 1 ఈజ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు a of x minus 1 whole square plus b of x plus 1 into x minus 1 plus c of x plus 1, which is equation number 1. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ రూట్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలి, జీరో వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలి చెప్తున్నాను. ఇది ఈ బ్రాకెట్ ఏదైతే కనిపిస్తుందో అది జీరోకి ఈక్వల్ చేయాలి. దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, వేరున్నా కూడా అలాగే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1.
ఇక్కడ కూడా అంతే అనుకుంటా సార్. ఇంకా దాని ఇంకా రెండే వచ్చినాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలని అర్థమవుతుంది మనకి, అవసరాన్ని బట్టి కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1 పెట్టేద్దాం, తర్వాత -1 పెడదాం. ఓకే సార్. Put x is equal to 1. Equation 1. Put x is equal to 1. 1 square minus 1 plus 1 is equal to 1 పెడితే ఇది 0 అయిపోయింది. 1 పెడితే ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది టర్మ్ అంతా కూడా. ప్లస్ c 1 plus 1 అంటే 2. ఇది అర్థమైందా? ఇక్కడ 1 రాసినప్పుడు 1 minus 1 0 square అంటే 0 a 0 ఇక్కడ b ఇక్కడ 1 రాస్తే 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, నో ప్రాబ్లం. కట్ ఇక్కడ పక్కన ఇంటూ అవుతుంది, ఇంటూ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 0 అందుకని 0 అయిపోయింది. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే -1 plus 1 both are cancelled because they are same quantities but opposite in sign. ఒకేలాగా ఉన్నాయి, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది. సో 1 square అంటే 1 is equal to 2c. 2 square. 1 square అంటే 1, 2 into c 2c. So c is equal to 1/2. c is equal to 1/2. Next value x equal to -1 రాస్తున్నాం. Put x is equal to -1 in first equation. -1 రాస్తే -1 square minus of -1 plus 1 is equal to -1 రాసినప్పుడు a of -1 whole square ప్లస్ ఇక్కడ -1 రాస్తే ఇది 0 అయిపోయింది, ఇక్కడ -1 రాసినా ఇది కూడా 0 అయిపోయింది. -1 స్క్వేర్ అంటే +1 minus of minus +1 plus 1. మళ్ళీ చెప్తున్నాను, -1 స్క్వేర్ అంటే 1 minus into minus +1 plus 1. a of -1 అంటే -2 whole square. -2 whole square. ఇవి 0 అయిపోయి రాయట్లేదు. 1 plus 1 plus 1 అంటే 3 is equal to -2 ని స్క్వేర్ చేస్తే 4 +4 అవుతుంది. ఎందుకంటే మైనస్ కి స్క్వేర్ కూడా పాజిటివ్ అవుతుంది, మైనస్ స్క్వేర్ కూడా పాజిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అట్లా అన్నమాట. 2 స్క్వేర్ అంటే 4. సో a is equal to ఎంత వచ్చిందంటే 3/4. 3/4. Next, comparing the coefficients. Comparing the coefficients. Quotient of ఏది కంపేర్ చేద్దాం? x అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ఎంత ఉంది, x కి ముందు -1 ఉంది. ఇక్కడ చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, -1 రాయాలి. -1 is equal to ఈ పక్కన x ఎక్కడ వస్తుందో చూసుకోవాలి మనం. b లో వస్తుంది. బీలో రాదు ఎందుకంటే x + 1 into x - 1 అంటే x² - 1 అయిపోతుంది. నేను చేస్తాను, ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇది x² - 1 అయింది. తర్వాత x - 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే x² - 2x + 1 తెలుసుగా నీకు, a - b హోల్ స్క్వేర్. అది ఇప్పుడు ఇక్కడ x వస్తుంది చూడు, ఇక్కడ a into -2x కదా. అర్థమవుతుందా? లేకపోతే మరి కాన్స్టెంట్ భయంకరంగా ఉందండి, చూడటానికి భయం వేస్తుంది అంటే నువ్వు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది నీ దగ్గర, ఏంటంటే 0 పెట్టేయటం మొత్తం మీద. వద్దులే అనుకుంటే ఇక్కడ నువ్వు ఏమో వాడేమో 0 వాడినది, ఇక్కడ 0 వాడినప్పుడు 0 పని చేస్తుంది, ఇంకొకటి తీసేసి 0 రాసేస్తుంది. క్వశ్చన్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, పుట్ x is equal to 0, ఇది బెస్ట్ అన్నమాట.
అంటే 0 అంతకుముందు వాడలేదు కాబట్టి చెప్తాను. ఇదే ప్రాబ్లంలో అంతకుముందు ఎక్కడా వాడలేదు కాబట్టి ఇదే ప్రాబ్లం అయి ఉండాలి. వాడలేదు కాబట్టి 0 పెట్టేశాను. 0 పెడితే ఏమైంది? అప్పుడు 0 పెడతాం వల్ల ఏం జరుగుతుంది? కాన్స్టెంట్స్ ని ఎక్కువ చేస్తున్నావు. ఎక్స్ అంతా వానిష్ అయిపోతుంది కదా. ఏం మిగులుతుంది? కాన్స్టెంటే మిగులుతుంది. ఏ -1 స్క్వేర్ అంతేనా ఉండేది ఇక్కడ? -1 స్క్వేర్ ప్లస్ బి ప్లస్ బి 0 + 1 into 0 - 1 plus c of 0 plus 1 c plus c into 0 plus 1. c into 0 plus 1 అంటే 1. సో ఇక్కడ 1 మిగిలింది. -1 స్క్వేర్ అంటే ఏ, ఇదేమో బి అవుతుంది అంటారా? -b అయింది. ఇది -b ఎట్లా అయింది? ఇక్కడ 0 + 1 అంటే 1, 0 - 1 అంటే -1, +1 - 1 అంటే -b ప్లస్ c1 ఆర్ c. ఇప్పుడు వాల్యూస్ రాద్దాము. 1 = a అంటే 3/4, b అంటే తెలియదు మనకి, అదే కనుక్కోవాలి. c అంటే 1/2, b అంటే 1/2. ఓకే, ఇప్పుడు అన్ని నెంబర్స్ ని b ని తీసుకొచ్చేద్దాము. -b ఇటు తీసుకొస్తే +b, మిగతా నెంబర్లన్నీ ఇక్కడే రాసేస్తున్నాను. 3/4, 1/2, -1. b మొత్తానికి ఎల్సిఎం ఎంత అంటే 4, ఇక్కడ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ 4 రాయమ్మా. ఈ 1 పక్కన 4 రాయి, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ రాస్తే -4. అంతేనా? అర్థమైందా ఏం చేశాను? ఈ 4 ఎల్సిఎం అంత ముందు చేసాము మనం, అట్లా చేశాను అనమాట. ఈ 1 దగ్గర ఇంటూ 4 రాశాను, 4 రాశాను, ఇక్కడ 4 రాశాను. ఎల్సిఎం ఏదైతే అనుకుంటున్నానో అది రాశాను అనమాట. అది రాసినప్పుడు ఆటోమేటిక్లీ ప్రాబ్లం సింప్లిఫై. క్యాన్సిల్ అయితేనేమో క్యాన్సిల్ చేసి ఏది వస్తే అది రాశాను. ఇప్పుడు ఇది 5 - 1, 5 - 4 అంటే 1/4. therefore ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే x² -x+1 divided by x plus 1 x minus 1 whole square. x minus 1 whole square. సో ఫస్ట్ x plus 1 రాద్దాం. ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 3/4. 3/4. b వాల్యూ 1/4. b వాల్యూ 1/4 by x minus 1. c వాల్యూ 1/2. 1/2 sir. 1/2. 1/2 by x minus 1 whole square. Okay sir. ఓకే, ఇది ఆన్సర్ మనకు. ఓకే, ఇంకొక 2 సమ్స్ హోంవర్క్ రాసుకో. ఓకే. Problem number 2. 9 by x minus 1 into x plus 2 whole square. +2 whole square. తర్వాత 3, 4 నేను చెప్తాను. 5 నుంచి చెయ్యి. ఓకే. 5x² plus 5x plus 7 divided by x minus 3 whole cube. చేయగలుగుతావా? రిపీటెడ్ ఫ్యాక్టర్, సింగిల్ రిపీటెడ్ ఫ్యాక్టర్. ఓకే చేస్తాను. స్క్వేర్ దగ్గర జాగ్రత్తగా ఉండు, హోల్ స్క్వేర్ లాగా రాయండి. ఓకే. తర్వాత 3x³ ఇక్కడేమో క్యూబ్ రాసుకోవాలి. ఏమైనా తెలియకపోతే మెసేజ్ పెట్టమ్మా, నేను హెల్ప్ చేస్తాను. ఓకే సార్. అంతేగా నువ్వు ఒకదాని సఫర్ అవ్వబాక, టైం వేస్ట్ చేసుకోబాక. ఓకే నాకు సార్ ఇది రావట్లేదు అని చెప్పేస్తే నేను దానికి ఏదో చేస్తాను. ఓకే. ఓకే, 3 ప్రాబ్లమ్స్ సింప్లిఫై. ఓకే సార్, ఇప్పుడు 2x + 1 = 0 చేస్తే x -3 నా సార్ వచ్చేది, అది ఒకసారి చెప్పరా? ఏది ఎక్కడ ఏ ప్రాబ్లము? 5th ఇది కాదు సార్, మొన్న హోంవర్క్ ఇచ్చారు, అందులో నాకు 2x + 1 = 0 వస్తుంది.
ఈక్వల్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఈక్వల్ చేసినప్పుడు 3x ప్లస్ 1 2x ప్లస్ 1 సార్ 2x ప్లస్ 1 -1/2 వస్తుంది నెక్స్ట్. ఓకే -1/2 అట్లాంటివి కూడా చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే క్లాస్కి వెళ్ళాలి, ఓకే 11 కల్లా వెళ్ళాలి బయట. ఓకే నేను ఎండ్ చేస్తాను ఇది. ఓకే నువ్వు కూడా ఎండ్ చేస్తాను. సార్ సాయంత్రం ఏమైనా క్లాస్ తీసుకుంటారా సార్? సాయంత్రం ఈరోజు రేపు కొంచెం బిజీగా ఉంటుంది. ట్యూస్డే వెన్స్డే తర్వాత థర్స్డే నుంచి కొద్దిగా ఫ్రీ అవుతాను. 3 days కొంచెం టైట్ గా ఉంటుంది. 3 days ఫ్రీగా చెప్తాను. థ్యాంక్ యూ.